హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను తినే ఒక సింపుల్ మీల్ ప్లేట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ ఫుడ్ అయినా సరే మనం రోజు ఇలా ప్లాన్ చేస్తే టేస్ట్తో పాటు హెల్తీ కూడా. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? ముందుగా ఒక బౌల్లో అరకప్పు క్వీన్వా, అరకప్పు బియ్యం రెండు కలిపి 2-3 సార్లు బాగా కడిగి 1 గంట నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ కందిపప్పును బాగా కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు కందిబ్యాళ్ళు బాగా నానాక అందులోనే ఒక గుప్పెడు బాగా కడిగి కట్ చేసుకున్న పాలకూర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకున్నది, పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అన్నీ ఒకసారి కలిపేసి మూత మూసి 5 విజిల్లు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పప్పు ఉడికేలోపు ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల ఆయిల్ను వేడి చేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 కేజీ కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయను వేసి మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత మూసి అవి మెత్తపడేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వేయించిన వేరుశనగ పప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని గోరుచిక్కుడుకాయ ఉడికిందో లేదో చూసుకుందాం. గోరుచిక్కుడుకాయ బాగా ఉడికింది. ఇలా ఒత్తి చూస్తే అప్పుడే విరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పొడిని వేసి అందులోనే కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఒక 2 టీ స్పూన్లు నీళ్లు వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం వేసిన మసాలా అంతా గోరుచిక్కుడుకాయ పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. విజిల్ అంతా రిలీజ్ అయ్యాక మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పుని మెదుపుకోండి. ఇప్పుడు ఒక తిరువాత గంటలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని తిరువాతను పప్పులోకి వేసి కలుపుకోండి. తరువాత ఇప్పుడు ఒక కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న క్వీన్వా రైస్ వేసుకోండి. అందులోనే 2 కప్పుల నీళ్లు పోయండి. ఇలా చూపించిన కప్పు మెజర్మెంట్తో నేను ఈ రైస్ అండ్ క్వీన్వా వేశాను. ఇప్పుడు కుక్కర్ మూత మూసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. తర్వాత ఫ్లేమ్ని లోగా తగ్గించుకొని 3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేయండి. విజిల్ అంతా రిలీజ్ అయ్యాక మూత తీసి క్వీన్వా రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారుగా, రైస్ అండ్ క్వీన్వా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లో కొద్దిగా పికిల్ని వేసుకోండి. అందులోనే కొద్దిగా అన్నం అరౌండ్ 150 గ్రామ్స్. ఇప్పుడు కొద్దిగా పాలకూర పప్పు అరౌండ్ 150 గ్రామ్స్, కొద్దిగా గోరుచిక్కుడుకాయ ఫ్రై అది కూడా అరౌండ్ 150 గ్రామ్స్, సలాడ్ అది ఒక 50 గ్రామ్స్, ఒక అప్పడం పూర్తిగా ఆప్షనల్, అండ్ అలాగే ఒక గ్లాస్ మజ్జిగ. అంతే అండి, సింపుల్ అండ్ హెల్తీ మీల్ ప్లేట్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.